హలో అండి అందరికీ. ఇప్పుడైతే మా షాప్లో ఉన్నామండి. మా షాప్ గురించి మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మా పిల్లలు షాప్లో ఆడుకుంటున్నారు. ఒక చిన్న పాప ఏమో పాలు తాగుతుంది, పెద్ద పాప ఏమో ఆడుకుంటుంది. తను కూడా పాలు తాగినాకైతే ఇద్దరు ఆడుకుంటారు. తర్వాత కొట్టుకుంటారు కాసేపు, తర్వాత ఇంకా ఆడుకుంటూనే ఉంటారు. వీళ్ళని 11 దాకా నేను చూడాలి. 11 వరకు చూడాలంటే చాలా కష్టం, కానీ ఆడుకుంటూనే ఉంటారు. నాకు సపోర్ట్ చేస్తారు కొంచెం. నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టరు. నాకు కొంచెం ఇబ్బంది కలిగినా సరే నేను షాప్ మూసేసి అయితే ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను అయితే ఎప్పుడూ ఏడిపించరు, ఆడుకుంటూనే ఉంటారు. నేను అలాగే ఆడేస్తాను. లోపల కాసేపు కూర్చుంటే ఇంకా బయట కాసేపు కూర్చోవాలి. ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి తినడానికి అన్నీ తీసుకొస్తాను, రెడీగానే పెట్టుకుంటాను. చిన్న పాప ఏమో కొంచెం తినేది, పెద్ద పాప వచ్చి కొంచెం కొంచెం తినేది, మొత్తం కిందే పడేస్తారు. చిన్న పాపకి పాలు మెయిన్, పాలు తీసుకొచ్చుకుంటాను. పెద్ద పాప కూడా కొంచెం తినిద్ది, ఇంకా అవన్నీ కిందే పడేసేస్తారు. ఇంటికి వెళ్ళేసరికి నేను 11 అయింది. ఆ టైం వరకే వీళ్ళు చూడాలంటే చాలా కష్టము, ఇంకా తప్పదు. ఆ టైం వరకు మేము ఉంటాము. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకా వండటం స్టార్ట్. ఇంకా నేను వంట అయితే మొదలు పెట్టేశాను. ఈరోజు చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా మేము వచ్చేసి సాటర్డే వచ్చేసి అసలు ఏమీ తినము నీసు. ఫ్రైడ్ రైస్ చేసుకుందామన్నా అసలు ఇంకేమి ఆ టైంకి ఇంకేం కుదరదు. ఇంకా పచ్చడి ఇంకా చేసుకుని తినేసేద్దాం లేదా ఒకటి ఆ టైంకి అని ఇంకా పచ్చడి అయితే నేను మొదలు పెట్టేశాను, చట్నీ. మా పిల్లలైతే ఇంకా బయట ఆడుకుంటున్నారు. వాళ్ళకైతే హీటర్తో నీళ్ళు అయితే పెట్టేశాను. వాళ్ళకి స్నానాలు చేయించాలి. ముందు నేను ఈ వంట పని చేసుకుంటానే బయట పని అనేది చేసుకుంటాను. ఇంకా వాళ్ళైతే ఆడుకుంటూనే ఉంటారు. మా చిన్న పాప అయితే ఆడుకున్నంతసేపు ఆడుకుని నా దగ్గరికి అయితే వచ్చేసింది. వంట చేసేటప్పుడు దాన్ని ఎత్తుకునే నేను వంట చేయాలి, లేకపోతే నన్ను అస్సలు చేయనివ్వదు. ఆ పక్కన మూలం ఉంటుంది చూడండి మీరు కూడా. వంట అయితే అయిపోతుంది. వాళ్ళనైతే స్నానాలు అవి చేయించాలి. వంట అయినాకే స్నానాలు చేపిస్తాను. కొంచెం అటు ఇటు ఇబ్బందిగా ఉంటుంది తిరగడానికి. ఏదన్నా పని ఉంటే నేను ఇప్పుడే చేసేసుకుంటానండి. పొద్దున్నుంచి ఆల్రెడీ నేను చేసి వెళ్తాను పని అంతా ఇంట్లోది, ఏం పని ఉండదు. కానీ ఇప్పుడు వచ్చినాక కూడా మళ్ళీ మొదలు పెడతారు. మొత్తం అంతా తీసేయడం, గిలక్కాయలు అవన్నీ ఒక డబ్బాలో వేయాలి. ఇల్లు మొత్తం బందరగా ఉంటుంది. అవన్నీ తీసేసి వాళ్ళకి స్నానాలు అవి చేయించిన తర్వాత మేము ఇంకా భోజనం అనేది చేస్తాము. వాళ్ళకి ఇంకా పచ్చడే కాబట్టి నేను పెరుగన్నం అయితే పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా పెరుగన్నం అయితే పెడతాను. ఈరోజు అయితే చట్నీ అయితే అయిపోయింది. కొంచెం మామిడికాయ, ఇంకా మజ్జిగ, అన్నము, చట్నీ ఇవేనండి మేము తినేది. ఇంకా వంశీ వచ్చేపాటికి లేట్ అయిపోతుంది, 12 అయిపోద్ది. వీళ్ళైతే ఫ్రెష్ అయిపోయారు ఇప్పుడు. ఇంకా ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.